ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉండేటువంటి ధనురాశి వారికి ఒక చిన్న శుభవార్త ఏమిటి అంటే, గురుని యొక్క వక్రగతి ఈ వారం నుండి తొలగిపోవడం ద్వారా డైరెక్ట్గా వచ్చేటువంటి ఫలితాలని మరింత పూర్తి స్థాయిలో అనుభవించగలుగుతారు. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అన్నది శాస్త్రం. అంటే అక్కడ ప్రత్యేకించి మీకు రావాల్సినటువంటివన్నీ సకాలంలో మీకు వచ్చేట్టు, అది మీరు ప్రయోజనాలే అనుకోండి, లేదా కనీస సౌకర్యాలే అనుకోండి, కనీస సదుపాయాలే అనుకోండి, ఇది కనీసంలో వచ్చేటువంటివైనా ఏదైనా సరే మీకు సకాలంలో చేతికి అందుతుంది. ఇది ప్రధానంగా ఉంటుంది. జన్మ రాశి అందే రవి కుజుల యొక్క సంచారం, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జన్మ రవి బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు. ఎందుకంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. జ్వరం ఖడ్గవర్ణం చైవ అన్నది శాస్త్రం. అలాగే వాతశూలం మనక్లేశ అన్నది శాస్త్రం. ఇల్లు అనేటువంటిది కనబడితేనే కానీ, ఊహించుకుంటేనే కానీ అసలు ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వదు. ఎంతసేపు బయట ఉందాం, ఎంతసేపు వేరే తీర్థయాత్రలకి తిరుగుదాం, ఎంతసేపు వేరే విహారయాత్రలకి తిరుగుదాం, లేదో ఉద్యోగంలోనే ఎక్కువ సమయం ఉందాం, లేదో వ్యాపార స్థలంలోనే ఎక్కువ సమయం ఉందాం అనేటువంటి ఆలోచనలు వస్తాయి. అసలు ఇంటి నుండి ఫోన్ వస్తే ఆ ఫోన్ తీయడానికి కూడా అంత ఇష్టపడరు. ఎందుకు తీయడం, ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ అక్కడ ఏ వార్త వస్తుందో, ఎవరేం మాట్లాడతారో ఏంటి అంటే, ఇల్లు అంటే అంత విరక్తి భావాన్ని కలగజేస్తుంది గ్రహస్థితి. దీనికి కారణం ఏంటంటే, అటు గృహస్థానంలో కానీ లేదు ఈ సుఖస్థానంలో కానీ ఉండేటువంటి పాపగ్రహ సంపత్తి. మానసికంగా చాలా నలిగిపోతూ ఉంటారు. మనం ఇన్ని కష్టాలు దాటాం కదా, అలా ఇంకోటి ఏమొస్తుందో అనేటువంటి భయం. ఎప్పుడైతే మీరు ఇంకోటి ఏమొస్తుందో అంటే అక్కడ నెగిటివ్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకోటి వస్తుంది. కాబట్టి మీరు ఒక పాజిటివ్ ధోరణిలో ఉండండి. ఈ వారం నుండి గురుడు దాన్ని కలగజేస్తారు అనుకోండి, ఎంతసేపు కూడా అమ్మయ్య మనకి సమస్యలు లేవు అని అనుకోకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సమస్యలు లేవు, సమస్యలు రావు అనుకుంటే లేవు రావుని కట్ చేసేస్తుంది. సమస్య అన్నదే గుర్తుపెట్టుకుంటుంది, అదే వస్తుంది. అందుకని మనం బాగున్నాం 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 అనుకుంటూ ఉండాలి. అప్పుడు బాగున్నాం అనేటువంటిదే మన బ్రెయిన్ తీసుకుని నెగిటివిటీ అంతా కూడా తగ్గిపోతుంది. కాబట్టి ధనురాశి వారికి ఈ గురుబలం ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు ఉంటాయి, దాన్ని దాటి బయటికి వెళ్ళడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధనే చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి.